తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? అటు కవిత కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు. వీటన్నిటిపై సమగ్ర విశ్లేషణ తెలుసుకుందాం. మనతో పాటు రాజయ్య యాదవ్ కన్నెబోయిన రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీరు చూసే ఉంటారు, ఏంటి కేటీఆర్ అరెస్ట్ ఉండొచ్చు అని ఒక చర్చ నడుస్తుంది. ఏమైతే సార్? ఒకటే అమ్మ, గవర్నర్ సంతకం కోసం నాలుగు వేచున్నది. గవర్నర్ సంతకం అయిపోయింది. అది సిబిఐ విచారణ చేసింది, వేరే వాళ్ళు చేయలేదు. రేవంత్ రెడ్డి చేయించలేదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయించలేదు. సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. అనేక మందిని చేసింది దేశంలో, ఆయనను కూడా చేసింది. అందులో లొసుకులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా దానికి చట్టం ఏం ఉంటే గది అవుతుంది. లొసుకులు ఏముంటే ఆయనే చెప్పిండు, కేబినెట్ ఆమోదం లేదు, నేనే ఈ కార్ రేసును, ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఈ నగరం యొక్క ప్రతిష్ట పెంచాలని నేను చేస్తున్నా. కేసీఆర్ ఎట్లయితే ప్రాజెక్టు విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ నేనే కర్త కర్మ క్రియ అన్నట్టు కేటీఆర్ కూడా చెప్పిండు. కాబట్టి దానిలే అనుభవించాల్సింది కేసీఆరే. కక్ష సాధింపు ఏమన్నా ఉన్నది అని అనుకుంటే తప్పు. కక్ష కేటీఆర్కే కక్ష ఉన్నట్టు, ఆయన మీద ఆయనకే. అంటే ఆయన తెలివి మీద ఆయనకు అమితమైన మమకారమో లేకపోతే హాంభావంతో ఇదంతా కొని తెచ్చుకున్నాడు అనేది నా అభిప్రాయం. ఈ కవిత సపరేట్ అయిపోయింది. అసలు ఏంటి కవిత ఎపిసోడ్ ఏంటి? కవిత కాసేపు హరీష్ రావుని టార్గెట్ చేస్తే, కాసేపు కేటీఆర్ని టార్గెట్ చేసి, కాసేపు కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే, ఈరోజు ల్యాండ్ విషయం కూడా టార్గెట్ చేసి, అసలు కవిత ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు కవిత కేసీఆర్ కూతురు కాబట్టే రాజ్యసభ మెంబర్ కాగలిగింది. కేసీఆర్ కూతురు కాబట్టే ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ కాగలిగింది. ఆమె అస్తిత్వాన్ని మర్చిపోయి బతుకుతుంది. ఆమె కిరాయి ఇంట్లుండే విషయాన్ని మర్చిపోయింది. అమెరికాకు బతకబోయిన విషయాన్ని మర్చిపోయింది. ఇక్కడ బతుకుతెరు ఉన్నదని వచ్చిన విషయాన్ని మర్చిపోయింది. ఆమె స్త్రీ జాతికే అవమానం ఇచ్చింది, యావత్ స్త్రీ జాతికే అవమానం ఇచ్చింది. లిక్కర్ స్కాము ఇప్పటి వరకు ఎవ్వరు కూడా లిక్కర్ స్కాము ఒక స్త్రీ మూర్తి ఇరకలేదు. జయలలిత మీద అనేక కేసులు ఉన్నాయి, శశికళ మీద కేసులు ఉన్నాయి, కానీ లిక్కర్ స్కామ్ ఇవ్వలేదు. ఈ లిక్కర్ స్కామ్లు ఇలుసుడే కేసీఆర్ తల వంపుకు తెచ్చింది. ఆనాటి నుంచే ఆమె నాశనకాలం మొదలైంది. మరి ఇవాళ హరీష్ రావును ఇవాళ టార్గెట్ చేస్తుంది ఆమె. మరి ఆమె దగ్గరికి ఆమె జైలు ఉన్నప్పుడు, తివారీ జైలు ఉన్నప్పుడు అనేక సార్లు హరీష్ రావును కేటీఆర్ కలిసిపోయింది కదా. హరీష్ రావు మరి నువ్వు దొంగవు, నువ్వు ఎందుకు వస్తాను నా దగ్గరికి అని అనొచ్చు కదా. ఆనాడు ఎందుకనిలే. ఇవాళ నిన్ను సస్పెండ్ చేసిన తెల్లారి ఆయన అవినీతి నీకు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు సంతోష్ అవినీతే పరుడే, కానీ ఆనాడు అవినీతి పరుడని నువ్వు ఎందుకు చెప్పలే? నువ్వు పవర్లు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలే? ఇవాళ అనుకోకుండా నీకు బీసీలు ఎందుకు యాదికొస్తాను? ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు నీకు ఎందుకు యాదికొచ్చిండు? విజయరామరావు ఎందుకు యాదికొస్తాడు? ఈటల రాజేందర్ ఎందుకు యాదికొస్తాడు? ఇవాళ యాద్ చేస్తే నువ్వు మంచిదా? ఈటల రాజేందర్ వెళ్ళిపోయినాడే నువ్వు గుర్తు చేయనుంటివి, తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళిపోయినాడే నువ్వు గుర్తు చేయనుంటివి. ఇప్పుడు ఇదే మాట్లాడే రాజయ్య యాదవ్కు రాజ్యసభ టికెట్ ఇస్తానని బడూలింగకి ఇచ్చినాడు, నువ్వు ఎక్కడ వినవు. నువ్వు నీ టికెట్ కోసం నన్ను అడిగినావు కదా. నీ టికెట్ కోసం నన్ను అడిగినాడు, నీకు గుర్తులేవా అయ్యాన్ని? అంకుల్ ఏమవుతుంది నా టికెట్, నిజామాబాద్ అని టికెట్ అని అడిగినావు కదా. మరి నాకు రాజ్యసభ ఇస్తానని నన్ను మీటింగ్ మీ తండ్రి పెట్టివని నేను కృతజ్ఞతా సభ పెట్టిన తర్వాత కదా నా పేరు మారింది. మరి నువ్వు ఆనాడు ఇక్కడికి పోయినావు, ఇవాళ వీళ్ళందరూ యాదికత్తాను. నీకు ఇప్పటికి చిత్తశుద్ధి ఉంటే నేను కిరాయి ఇంట్లో ఉన్నా, మా అన్న గింత సంపాదించుకున్నాడు, మా బావ గింత సంపాదించుకున్నాడు, మా నాన్న మా తండ్రి గింత సంపాదించుకున్నాడు, నేను గింత సంపాదించుకున్నా, నేను కిరాయి ఇంటున్నదాన్ని ఒక భవనం కట్టినా, దీన్ని బీసీ భవనంగా నేను నామకరణం చేస్తా, అందులోనే ఆఫీస్ పెడతా అనను. నీ సంపద అంతా బీసీ హాస్టళ్లకు రాసి, నీ బంగారం, నీ పట్టు పితాంబరాలు ఇవన్నిటిని వేలమేయి, నువ్వు వేలమేయి.
మా వాళ్ళు కూడా ఆస్తులన్నీ వేలం వేయాలని నువ్వు డిమాండ్ చేయి. ఆనాడు నీకు గుర్తింపు వస్తుంది, ఎంతో కొంత గుర్తింపు వస్తుంది. కానీ నువ్వు ఇవన్నీ నీ దగ్గర పెట్టుకొని మాట్లాడేది శ్రీరంగ నీతులు వచ్చేది ఇంకే గుడిసెలు అన్నట్టుగా నువ్వు శ్రీరంగ నీతులు మాట్లాడితే నేను ఎవరు పట్టించుకోరు. ఇవాళ కూడా నీ మాట వింటానంటే నీ కేసీఆర్ కూతురు అని మాత్రమే వింటాను. ఇప్పటికీ కవితని కేసీఆర్ కూతురుగానే చూస్తున్నారా, ఏమైనా సపరేట్గా చూస్తున్నారా? గొప్పోని ఇంట్లో ముచ్చట కావాలి, 10 మందికి గొప్పోని ఇంట్లో ముచ్చట కావాలి. ఇప్పుడు నా ముచ్చట వింటారమ్మా, ఎందుకు వింటాను? నేను బీజేపీకి పోయినా, నన్ను బీజేపీ ఆదరించది. నా ముచ్చట ఎందుకు వింటాను? నేను కేసీఆర్తో 20 ఏళ్ళు కలిసి ఉన్నా కాబట్టి నా ముచ్చట ఆదరిస్తాను. మీలాంటి వాళ్ళందరూ ఇవాళ ప్రజానికం కూడా ఆలోచించేది ఏంటంటే, నాకు కేసీఆర్ ఏమి చేయకపోయినా కేసీఆర్ సాన్నిధ్యము, కేసీఆర్ నాకు ప్రజలలో ఉన్న ప్రచారాన్ని నాకు అప్పచెప్పింది ఏంటంటే పరిచయం కాబట్టే నన్ను మీలాంటి వాళ్ళు ఆదరిస్తాను. ఇవాళ కవితను కూడా ఆనాడు పార్లమెంటుకు పంపిన, ఓడిపోయాక శాసన మండలికి పంపిన కేసీఆర్ కూతురుగానే వింటాను. ఇవాళ కూడా నువ్వు తిరుగుతే కూడా నిన్ను ఆదరించేది నీ ఇంటి గుట్టు చెప్తాను కాబట్టి నీ ఇంట్లో ఏమేమి జరిగిందో వినతందుకే వస్తాను తప్ప ఎవడన్నా వచ్చేటోడు నీ మంచి గోరెత్తలేడు, నీ మేలు గోరెత్తలేరు. ఇవాళ మా బావ అవినీతి పరుడని చెప్తావా? నీ బావ అవినీతి పరుడైన రోజు నువ్వు ఎక్కడుంటివి? అసలు మీ బావ అవినీతి పరుడైన రోజు, అవినీతి పరుడని నువ్వు చెప్పిన రోజు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాదు, నీ తండ్రి. ఇది సోయి మరిచి చెప్తాను, ఇది సోయి మరిచిన మాట, ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. అభిషేక్ సింఘ్వీనే నీకు వాదిస్తే వచ్చింది అనుకుంటానవు అంటే ముఖ్యమంత్రి గారు అభిషేక్ సింఘ్వీతోటి మాట్లాడిచ్చిండు. ఏది సుప్రీంకోర్టులో నువ్వు భావిస్తానవు. అందుకనే నీ కుటుంబాన్ని ముఖ్యమంత్రి కనుసన్నల్లా మాట్లాడి పలసన చేస్తానవు. ఇది గుర్తుపెట్టుకో. నీ దగ్గరికి వచ్చేది ఎవ్వరు లేకుండా చేసుకుంటానవు. నీ కుటుంబ సభ్యులు కూడా హర్షించని తీరుగా నువ్వు మెదులుతానవు. ఇది కరెక్ట్ కాదని నేను ఒక సీనియర్గా, నేను ఆ పార్టీలో 20 ఏళ్ళు పనిచేసిన మీ కుటుంబ సభ్యులతోని అవినావ సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగా చెప్తానా, నీ నాశన కాలానికి ఇదంతా చేసుకుంటాను. కవితని నడిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అని ఒక చర్చ నడుస్తుంది, అది నిజమేనంటారా? మరి కవితది ఒక మాట పట్టుకున్నాడు మొన్న ఎన్నికలలో, ఏది మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో. నీ చెల్లె కన్నీరు దుడు అంది, నువ్వెట్లా మంది కన్నీళ్ళు దుడుతావని మాట పట్టుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. పాపం ఈయనకు మాట దొరకలే. కేటీఆర్కు అన్నిటికీ ఏది పడితే కదా అన్నాడు కానీ మాట దొరకలే. రౌడీలు అన్నాడు, అనవసరంగా మాట జారిండు. వాళ్ళు రౌడీలు కాదు. వాళ్ళు రౌడీలు అయితే మన పార్టీలో ఎందుకు చేరిండు? వాళ్ళు మన పార్టీ టికెట్లు ఇచ్చినాం, 2 భార్యాభర్తలకు టికెట్లు ఇచ్చినాం, ఆయన మేయర్ చేస్తామని హామీ ఇచ్చినాం. మన ప్రచార రథం కొనిచ్చింది శ్రీశైలం యాదవ్, మీ చెల్లె పెళ్ళికి సాయం చేసింది శ్రీశైలం యాదవ్. నేను చెప్తాను, మీ చెల్లె చెప్పింది ఆనాడు నా పెళ్లి చేసే రోజు పైసలు లేవు. అందుకనే ఇవన్నీ ఒక ఏళ్ళు చూపెడితే మీ దిక్కు మిగతా 34 ఏళ్ళు చూపెట్టినాయి. అది గుర్తుంచుకోవాలి రాబోయే రోజులలో. పోతే ఇప్పటికైనా జాతీయ పార్టీ అయిన బీజేపీ సోయి తెచ్చుకోవాలి. డిపాజిట్ గల్లంత అయినోనికి, అదివరకే డిపాజిట్ గల్లంత అయిందంటే మళ్ళీ డిపాజిట్ గల్లంత అయినోనికి ఇచ్చినావు కదా టికెట్. ఆయనకు కూడా మొట్టమొదలు ఇస్తే అది వేరే తీరుగుండు కదా. అది కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, అది బండారు దత్తాత్రేయ గారు 2 సార్లు గెలిచిన కాన్స్టిట్యున్సీ. మరి బండారు దత్తాత్రేయ బిడ్డ యాదికి రాలేదా మీకు? లక్ష్మణ్ గారికి కానీ, లేకపోతే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ బండారు దత్తాత్రేయ బిడ్డ యాదికి రాకపోవడం ఎందుకు కారణం? బీసీ ఉద్యమం ఉజ్వలంగా నడిచే రోజులల్లో ఒక బీసీ నాయకురాలి బిడ్డకు ఆమె కాకుండా ఇంకొక బీసీనైనా చూసి ఇవ్వచ్చు కదా మీరు. ఇవాళ వీళ్ళు కూడా టీఆర్ఎస్ కూడా పొరపాటు ఎక్కడ చేసిందంటే ఒక బీసీ నాయకునికి ఇయ్యనుండే. బీసీ మూమెంట్ను తక్కువ అంచనా ఎత్తాను మీరు. గ్రామాన నా బాల్యం నుంచి నేను చూస్తానా, అప్పటి నుంచి రాని రెవల్యూషన్ ఇవాళ వచ్చింది.
ప్రతి గ్రామంలో బీసీడు ఎన్నాళ్ళరా ఇంకా వీళ్ళు మనం ఎన్నడేలాలరా అనేటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి సోయి తెచ్చుకోవాలి. రాబోయే రోజులలో వీళ్ళు సోయితో మెదలాలి. మెదలకపోతే 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఆనాడు ఉద్యమ కోణంలో ఎట్లయితే టీఆర్ఎస్కి పనిచేసిందో ఇవాళ డైరెక్ట్ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నోడు డైరెక్ట్ మోడీకి కనెక్ట్ అయ్యిండు. వాడు హిందూ బీజేపీ అయ్యిండు. కానీ వానికి లీడర్ లేడు. లీడరు టీఆర్ఎస్ అనుకున్నాడు. లీడరు టీఆర్ఎస్ కొనున్నారు. వీళ్ళు సోయి తెచ్చుకొని మెదలాలే. సోయి తెచ్చుకొని మెదలకపోతే ఉత్తరాదిలో ఏదైతే గతి అయిందో దక్షిణాదిలో ఏకైక రాష్ట్రం ఉన్నది. ఈ ఏకైక రాష్ట్రం అటనే కాంగ్రెస్ వశం. పాలు చేయదలుచుకున్నారా? మీరు పాలు చేయదలుచుకుంటే పాలు చేయాలి. కానీ ఖచ్చితంగా దక్షిణాదిలో తెలంగాణ గెలిచే అవకాశం 60 కాన్స్టిట్యున్సీలలో పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ వచ్చింది. ఇవాళ ఉన్న నాయకత్వం ఎందుకు ఆలోచిస్తలేదు? ఆలోచించకపోవడం బీజేపీ పొరపాటు. రేపు ఖచ్చితంగా గన్పూర్ ఎన్నిక, ఇక్కడ హైదరాబాదులో ఉప ఎన్నిక ఏదైతే ఉన్నదో అది కూడా 2 ఉప ఎన్నికలు అయితే గ్యారెంటీ వస్తాయి. లేకపోతే స్పీకర్ అవుట్ అవుతాడు. స్పీకర్ అవుట్ అవుతుంది. పెద్దపానానికి ముప్పు వస్తుంది. ఆయనకు మంచి పేరు ఉన్నది స్పీకర్ గారికి. అసలు 8 మందిని కూడా 10 మందిని కూడా ఆయన ఖతం చేయాలి. అసలు ఖతం చేయాలి. వీళ్ళకేమైనా సోయి ఉంటే, టీఆర్ఎస్కి సోయి ఉంటే రెఫరెండం అన్నాడు కదా, మొన్న రెఫరెండం అన్నాడు కదా, మేమందరం రాజీనామా పెడతాం మళ్ళీ ఎన్నికలు పోదామని పెట్టాలి. ఆనాడు ఉద్యమ కోణంలో మీ తండ్రి రాజీనామాలు పెట్టే ప్రజాక్షేత్రంలో ఆయన పలుకుబడిని పెంచుకున్నాడు. ఉద్యమ కోణాన్ని రేజ్ చేసిండు. ఇప్పుడు కూడా మీ పార్టీ ఏమైనా పరువు దక్కాలంటే ఆ పని చేయండి. బీజేపీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కవిత ఇంత దురుసుగా ముందుకు పోవడానికి అసలు కారణం అంటే ఎవరు నడిపిస్తున్నారు కవితని? కవిత ఒక్కటే కనిపిస్తుంది. కవిత వెనకుంది ఎవరు? అదొక చర్చ అయితే నడుస్తుంది బలంగా. ఎవరున్నట్టు కవిత వెనకాల? నాకైతే రేవంత్ రెడ్డి మీదనే అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రిని ఇడిచిపెడతలేదు, అన్నను ఇడిచిపెడతలేదు, బావను నేరుగా ధ్వజమెత్తాంది. సరే తమ్ముడంటే ఇక అది లెక్క ఖచ్చితుడు కాదు. కానీ అందరి మీద కూడా మాట్లాడుతుందంటే ఇది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నడిపిస్తాడు. అనుమానం ఎవరికైనా వస్తుంది కదా. రేవంత్ రెడ్డి కూడా తప్పేం చేస్తలేడు అనిపిస్తుంది నాకు. రేవంత్ రెడ్డి రాజకీయ కోణాన్ని ఎంకులు ఆడుకుంటాడు ఎప్పుడైనా. రేవంత్ రెడ్డి రాజకీయ కోణం ప్రధాన శత్రువు ఎవరు ఉన్నారు వాళ్ళు మొత్తం ఉతికి పారేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు బీజేపీ స్వయంకృతాపరాధం అంతర్గత కళాలతో బీజేపీ నాశనం అవుతుంది. రేవంత్ రెడ్డి ఇంకేం నాశనం చేయాలి? కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేయాలి. ఈ 2 నాశనం అయిపోతే ఇప్పుడు బీజేపీగా స్వయంకృతం ఎవరు చేయాల్సిన అక్కర్లేదు. వాళ్ళ దానిలో వాళ్ళే బొండిగా పుసుకుంటారు. దీన్ని కవిత అనేటువంటి లంకా రాక్షస్ ఎవరైతే ఆనాడు శూర్పణఖలాగా వాడుకుంటారు. కాబట్టి ఈ శూర్పణఖ చివరి దనక ఈ కోపం కానీ ఈ నాశనకాలం కానీ ఆమెకు పోదు. కాబట్టి లాస్ట్ దనక ఆఖరికి రావణాసురుడు చనిపోయిన తర్వాత కూడా శాస్త్ర రావణాసురుడు వచ్చేదనక కూడా శాస్త్ర తలలు కలిగిన శాస్త్ర రావణాసురుడు వచ్చేదనక కూడా ఆమెకు సూయిరాలి. లవకుశులు క్షమించి విడిచిపెట్టినాక ఆమెకు జయ శ్రీరామ్ అన్నది. కానీ ఈమెకు అంతకు కూడా సూయేటట్లేదు. ఇది నడిచేది. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి పార్టీకి త్వరలో పొత్తుండబోవచ్చు అని ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. అది జరిగే అవకాశం ఉందంటారా? అంటే వీనికి దిక్కు లేదు అని సక్కిలేదు. వీళ్ళకు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు. వీనికి లీడర్ లేడు. వీళ్ళకు లీడర్ లేడు అంటే సమీకరించే లీడర్ లేడు. ఎందుకంటే ఛాయ్ దాపించడో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎవరన్నా పడితే ఇబ్బంది అయితే ఉరికెతందుకో లేకపోతే సాయంకాలం ఇంత మందు పోసేందుకో వీరికి ఆ లీడర్ లేడు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవడక్కర్రాడు. కానీ సెకండ్ లీడర్ కూడా టీఆర్ఎస్కు ఉన్నది, కానీ బీజేపీకి లేడు. స్వచ్ఛమైన కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు. కాబట్టి అనివార్యంగా వీళ్ళిద్దరు కలవవలసిన అవసరం ఉన్నది. బేసేజాలకు పోకుండా నా యొక్క సీనియర్గా నేను విజ్ఞప్తి చేసి చెప్తాను. నేను టీఆర్ఎస్ను చూసిన, బీజేపీని చిన్నప్పటి నుంచి చూసిన. నేను 17 ఏళ్లకు నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినవాడిని. నా 17 ఏళ్ళ వయసు అప్పుడు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేసినవాడిని, పోస్టర్లు అతికించినవాడిని.
కాబట్టి నా అనుభవంతో చెప్తానా, మీకు లీడర్ లేదు, వన్ క్యాడర్ లేదు. కాబట్టి క్యాడర్ను లీడర్ ఇద్దరు ఒకటైతే దేశమంతటా కూడా కాంగ్రెస్ నాశనం అవుతుంది. దేశమంతటా కూడా రాహుల్ ఖాన్ ఎవరైతున్నారో ఆయన పలుకుబడిని కోల్పోతాడు. ఇటువంటి సమయాల్లో తెలంగాణను ఒక బీసీ ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు ఆలోచించకపోతే మీరు ముసలోళ్ళు అవుతారు. తెలంగాణకు ఎవరు అడ్డుపడ్డరు? ఆనాడు 3 రాష్ట్రాలు ఇచ్చినాడు, 4వ రాష్ట్రంగా ఇచ్చేటువంటి రోజులు ఉండే. 1200 మంది యువకులు ప్రాణదానం కాకపోవు, ప్రాణత్యాగం కాకపోవు. ఆ ప్రాణత్యాగాన్ని ఆపాల్సిన అవసరం ఆనాడు పలుకుబడగలిగిన వెంకయ్యనాయుడు మీద ఉన్నది. కేసీఆర్ కుటుంబం వీళ్ళకు రాకపోవు. వెంకయ్యనాయుడు పుణ్యాన్నే ఆనాడు ఆగింది. నీ శిష్యులు ఇప్పటికున్నారు. అదే లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, వాళ్ళకు చెప్పి విస్తృతపరచండి. 8 మంది పార్లమెంట్లు ఉంటే మన పార్టీ వాళ్ళు అందులో 2 మాత్రమే. 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉంటే మన పార్టీ వాళ్ళు ఒక్కడు కూడా లేడు. వాళ్ళందరూ పరాయి పార్టీ వాళ్ళే. ఇవాళ మీరు ఎవ్వరు రావద్దు అనుకొని రామచంద్రరావు లాంటి మంచోడే, తెలియగలోడే, కెపాసిటీ ఉన్నోడే, కానీ ప్రజాదరణ లేనోడు. ఒక బ్రాహ్మణునికి తెలివి ఉంటుంది, కానీ ప్రజాబలం ఉండదు. ప్రజలల్లో వాళ్ళు మమేకమైపోలేరు. ఇవాళ అనేకం బీసీ ఉద్యమం నడుస్తుంది. ఇవాళ బీసీ నాయకుని ముందట పెట్టు. బండి సంజయ్ గారు నువ్వే ముందట పడు. ఎందుకు పార్టీని నాశనం చేస్తావు? నువ్వు కార్పొరేటర్ ఉంటివి, నువ్వు ఎమ్మెల్యేకి ఓడిపోయినావు, నువ్వు ఎంపీ గెలిచినావు, ఒక్క ముఖ్య భూమికే పోషిస్తావు. ఇవాళ విద్యాసాగర్ రావు ఏ మంత్రిత్వ శాఖ అయితే చేసిండో అటువంటి శాఖ నిర్వర్తిస్తాను. అందరినీ కార్యకర్తలను, నాయకులను అందరినీ ఏకీకృతం ఎందుకు చేస్తలేవు? జట్ల వారిగా చేస్తావు. హిందూ బాయి అంటావు. నిజమే బాయి. నువ్వు ఒక్కను అంటేనే బాయ, అందరు అనాలి. అందరిని అనిపించేటట్టు చెయ్యి. నా విజ్ఞప్తి సుమా, నా డిమాండ్ కూడా. ఒక సీనియర్ మనిషిగా నేను 74 ఏళ్ళున్నా. నేనేం కోరుకుంటలేను. బీజేపీ ఔన్నత్యాన్ని కోరుకుంటాను. ఔన్నత్యాన్ని కోరుకుని సలహా చెప్తాను. మీరందరూ వినవలసిందిగా నా విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ సీట్ కోల్పోవచ్చింది. ప్లస్ ఇప్పుడైతే కేటీఆర్కి ఈ ఫార్ములా కేసు ఒకటైతే నడుస్తుంది. బీఆర్ఎస్ పగ్గాలు ఏమన్నా కేసీఆర్ ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉంటే బాగుంటుందా? ఇచ్చే అవకాశం ఉందా? హరీష్ రావు కరెక్ట్ మనిషి. హరీష్ రావు కనుక ఇస్తే కరెక్ట్గా ఆయన సమన్వయంతో పోయేటువంటి వ్యక్తి. ఎందుకంటే హాంభావం కనిపేది ఆయన దగ్గర. సమస్య ఏడల తీవ్రత కనిపిస్తుంది, యోచన కనిపిస్తుంది, మందలించే విధానం మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్లో కనుక టీఆర్ఎస్ను బతికించుకోవాలి కొంత గొప్ప. ఇవాళ బీజేపీని కూడా అన్వయించుకోవాలంటే అది మన హరీష్ రావు గారితో అవుతుంది. మనం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ చూసాము. సర్వేలు కావచ్చు, ఎగ్జిట్ పోల్ కావచ్చు, బీఆర్ఎస్ గెలుస్తుంది. కానీ ఈ రిజల్ట్ వచ్చేసరికి కాంగ్రెస్ అనుకోని మెజార్టీ వచ్చింది. అసలు కారణం ఏంటంటారు? బీసీ కాంగ్రెస్ పలుకుబడి శూన్యమైంది, కానీ వాళ్ళు బీసీ నాయకునికి టిక్కెట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఆ కుటుంబ నేపథ్యం కూడా గొప్పగా ఉంది, దాంట్లో సక్సెస్ అయ్యారు. దానివల్లనే వాళ్ళు గెలిచారు. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కేటీఆర్ ఏదైతే స్క్రీన్స్ పెట్టుకొని ప్రజెంటేషన్ అవేం పనిచేయలేదంటారా? ఆంబావపూరితం ఆయన కళ్ళల్లో తొనికిసలాడినటువంటి గర్వం ప్రజలు పట్టించుకున్నారు. ఆంబావపూరితమైన మాటలు పట్టించుకున్నారు. ఆయన రిక్వెస్ట్ లేకుండా ఆయన మాటలల్లో మేము ఒక పొరపాటు చేసినాం సుమా, అందుకనే మమ్మల్ని ఎక్కడనో ఉన్నోళ్ళను ఆదరించి ఇంత పెద్దోళ్ళని చేసినారు, తెలంగాణ ప్రజానీకాన్ని మేము ఎక్కడనో నొప్పించినాం అనేటువంటి ఆ యోచన కనుక ఆయనకు వస్తే మంచి జరిగేది ఉండే ఆ పార్టీకి. కొంత కానీ క్యాండిడేట్ సెలెక్షన్ కూడా వాళ్ళు తప్పు చేశారు. అందులో ఆమెకు అపశృతులే, ఆమె 2వ భార్య అనుడు, మొదటి భార్య ఎచ్చుడు, ఇవాళ వాళ్ళ తల్లి రావడం, ఇవన్నీ కూడా ఆటంకాలే అయినాయి.